హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అర్నా స్వీట్ హోమ్. ఫ్రెండ్స్, ఈరోజు రెసిపీ వచ్చేసి బియ్యం పిండితో ఈవినింగ్ స్నాక్స్ అండి. టీ టైంలో తినే స్నాక్స్. ఒకరోజు చేసుకున్నామంటే నెల రోజులు నిల్వ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటాయి. తప్పకుండా ఈ వీడియో చూడండి. దీనికోసం అయితే ముందుగా ఒక కప్పు బియ్యం పిండి తీసుకున్నాను. ఈ బియ్యం పిండిని ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసేసుకోవాలి. ఇలా వేసుకున్నాక దీంట్లోకి ఒక టేబుల్ స్పూన్ వాము అండి. వాముని ఇలా చేతిలో వేసుకొని నలుపుకొని వేసుకుంటే ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. వాము వేసుకోవాలి. తర్వాత టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ కూడా వేసుకున్నాను. ఒక స్పూన్ అలా వేసుకున్నానండి. వేసుకొని ఒకసారి గరిటెతో మొత్తం కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకొని దీన్ని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి ఏ కప్పుతో అయితే మనం బియ్యం పిండి తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు వాటర్ వేసుకోవాలి. వాటర్లోకి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఎందుకంటే మనం బియ్యం పిండి వేస్తున్నాం కాబట్టి అడుగున అంటుకోకుండా, మన చేతులకు కూడా అంటుకోకుండా ఇలా ఆయిల్ వేసామంటే చాలా సాఫ్ట్గా వస్తుంది పిండి. ఆయిల్ వేసుకున్నాక వాటర్ని కాస్త మరగనివ్వాలి. ఇలా కొంచెం వేడైతే సరిపోతుంది. ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగా పక్కన పెట్టుకున్న బియ్యం పిండిని కొంచెం కొంచెంగా ఉండలు లేకుండా వేసుకుంటూ ఉండాలి. ఇలా వేసుకున్నాక మిగతాది ఒకేసారి వేసేసుకోవచ్చు. ఇలా వేసుకొని ఉండలు లేకుండా మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి. వాటర్ అంతా పిండికి పట్టేలాగా మొత్తం ఒకసారి లో ఫ్లేమ్లో పెట్టుకొని, స్టవ్ అనేది లో ఫ్లేమ్లో పెట్టుకొని పిండి మొత్తం ఒకసారి ఇలా వాటర్లోకి కలిపేసుకోవాలి. చూసారా, వాటర్ అంతా ఎగిరిపోయాయి. మన పిండి అనేది పీల్చేసుకుంది. ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకొని మూత పెట్టేసుకొని ఒక 5 నిమిషాలు అలా వదిలేసేయాలి. ఇలా మూత పెట్టేసి అలా వదిలేయడం వల్ల ఏంటంటే పిండి అనేది సాఫ్ట్గా అవుతుంది. ఒక 5 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే కొంచెం గోరువెచ్చగానే ఉంటుంది. ఇప్పుడు దీన్ని మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి. ఈ పిండి మిశ్రమాన్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసేసుకొని బాగా కలుపుకోవాలండి. కొంచెం పిసుకుతూ ఉన్నట్టు కలుపుకుంటే మనకి పిండి అనేది చాలా సాఫ్ట్గా వస్తుంది. ఇలా కలిపేసుకోవాలి. ముద్దలా వచ్చేలాగా ఒకసారి మొత్తం కలిపేసుకోవాలి. చూసారా, ఇలా ముద్దలా వచ్చేంత వరకు బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు దీన్ని చపాతీ పిండిలా మనము ముద్దలు చేసుకోవాలన్నమాట. ఒక 3 ముద్దలు అయితే సరిపోతుంది. అలా చిన్నగా మనకి ఎంత సైజులో వస్తే అంత పిండి తీసుకొని చిన్న చిన్న ముద్దల్లా చేసుకోవాలి. ఎందుకంటే మనము చపాతీ పాముకున్నట్టుగా మనము తాల్చుతామన్నమాట ఈ పిండిని. చూసారా, ఇలా ముద్దల్లా చేసుకొని మనము చపాతీలా తాల్చుకోవాలి. ఇలా ఒక పిండి ముద్దను తీసుకొని చపాతీలా తాల్చుకోవాలి. ఇలా తాల్చుకునేటప్పుడు కొంచెం బియ్యం పిండి చల్లుతూ ఉండాలి. ఎందుకంటే అది అంటుకుపోకుండా కొంచెం బియ్యం పిండిని చల్లుతూ మనము ఇలా చపాతీని తాల్చుకోవాలి. మనకి బియ్యం పిండి కాబట్టి అంత సాఫ్ట్గా ఏం రాదు, పగిలిపోతూ ఉంటుంది. అందుకనేసి ఇలా చపాతీ చేసుకున్న తర్వాత చివర్లు అనేవి కట్ చేసుకోవాలండి. చివర్లు కట్ చేసుకొని మధ్యలో మనకి కావాల్సిన షేప్లోకి కట్ చేసుకోవాలి. ఈ చివర్లు కూడా మనము తర్వాత చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకొని వీటిని కూడా ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవచ్చు అండి. చాలా బాగుంటాయి. వీటిని మళ్ళీ ముద్ద చేసుకోవాల్సిన పని ఉండదు.
ఈ చివర్లు కట్ చేసుకొని వాటిని కూడా చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకొని డీప్ ఫ్రై చేసుకోవచ్చు. చూసారా ఇలా స్క్వేర్ లాగా వచ్చేసింది. ఇప్పుడు మనకు కావాల్సిన షేప్లోకి మనం కట్ చేసుకోవాలి. నేనైతే ట్రయాంగిల్ షేప్లో కట్ చేస్తున్నాను, చూడ్డానికి బాగుంటుంది అనేసి. ఇలా మనకు కావాల్సిన పీసులు కట్ చేసుకోవాలి. మన దగ్గర ఇలాంటి కట్టర్ లేకపోతే చాక్తో అయినా ఈజీగా కట్ అయిపోతుంది బియ్యం పిండి కాబట్టి. ఇలా ట్రయాంగిల్ షేప్లోకి కట్ చేసుకుంటున్నాను నేను, చూడటానికి బాగుంటాయి అనేసి. ఇలా మనకు కావాల్సినన్ని కట్ చేసుకోవాలి. ఇలా చిన్నగా ట్రయాంగిల్ షేప్లోకి వచ్చేలాగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న పీసెస్ని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలండి. మనం బియ్యం పిండి చల్లుకోవడం వల్ల ఒకదానికొకటి అంటుకోకుండా సపరేట్గా వస్తాయి. అప్పుడు మనము అన్నీ ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. మిగతా పిండి కూడా ఇంతకుముందు చూపించిన విధంగానే పాముకొని వాటిని కూడా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి. మనము ఈవినింగ్ టైంలో, టీ టైంలో అయినా ఒక కప్పు బియ్యం పిండి అయితే మనకి చాలా వస్తాయి. అలా ఈజీగా కొంచెం టైం పెట్టుకొని మనం చేసామంటే నెల రోజులైనా నిల్వ ఉంటాయి, చాలా బాగుంటాయి. ఇలా చూపించిన విధంగా అన్నీ కట్ చేసి పక్కన పెట్టేసుకొని ఒకేసారి వీటిని డీప్ ఫ్రై చేసుకోవచ్చు. ఇలా ప్లేట్లోకి తీసేసుకున్నానండి. తర్వాత ఆయిల్ని స్టవ్ పై పెట్టేసుకొని వీటిని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇది ఆయిల్ ఎందుకు ఇలా ఉంది అంటే, నేను ఇంతకుముందు జామున్స్ చూపించాను కదా, బ్రెడ్ జామున్స్, అది కాల్చిన ఆయిల్ అనమాట. అందుకనేసి ఆయిల్ అలానే ఉంది. ఇంకా ఆయిల్లోనే నేను ఇవి స్నాక్స్ అనేది ప్రిపేర్ చేస్తూ ఉన్నాను. ఇలా ఒక్కొక్కటిగా వేసుకుంటూ మనము కాల్చుకోవాలి. చూసారా అవి ఎలా పొంగుతున్నాయో. టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి, పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. ఇలా పొంగితే కూడా మనకి చూడటానికి చాలా బాగుంటాయి. ఇలా కాసేపు డీప్ ఫ్రై అయితే చేసుకోవాలి. మనకి కొంచెం కలర్ చేంజ్ అయితే సరిపోతుంది. చాలా త్వరగానే వేగిపోతాయండి ఇవి. ఎక్కువ ఆయిల్ కూడా పీల్చుకోవు, బియ్యం పిండి కాబట్టి ఎక్కువ ఆయిల్ కూడా పీల్చుకోదు. చాలా ఈజీగానే అప్పటికప్పుడు చేసేసుకోవచ్చు. చూసారా చూడటానికి సమోసాలా చాలా బాగున్నాయి కదా. కొంచెం కలర్ చేంజ్ అయిపోతే చాలు, ఇంకా వీటిని తీసుకొని టిష్యూ పరిచిన పేపర్లోకి వేసేసుకోవాలి. టిష్యూ ప్లేట్లోకి వేసుకుంటే మనకి ఎక్స్ట్రా ఏదైనా ఆయిల్ ఉన్నా కూడా పీల్చేసుకుంటాయి. మిగిలినవి కూడా అలాగే కాల్చుకోవాలి. ఒక్కొక్కటిగా వేసుకుంటూ కాల్చుకుంటే మనకి ఒకదానికొకటి అంటుకోకుండా చాలా ఈజీగా విడివిడిగా క్రిస్పీగా చాలా బాగా వేగిపోతాయి. వీటిని కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. కావాలి అనుకుంటే వీటిలోకి కొంచెం కారం వేసుకొని టాస్ చేసుకొని తిన్నా కూడా చాలా బాగుంటాయి. ఇలానే కూడా తింటూ టీ తాగేసామంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే కనుక తప్పకుండా మీరు కూడా ఈ రెసిపీ ఒకసారి చేసి చూడండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి. ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకొని సపోర్ట్ చేయండి. మరి యొక్క కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.